వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే కొత్త ముచ్చటతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? హలో దోస్తులు, ఈ రోజు వీడియో ముచ్చట ఏంటంటే అత్త కోడల పంచాయతీ. ఎందుకనగా పెద్ద కొడుకుని ఒకలాగా చిన్న కొడుకులు ఒకలాగా చూస్తుంది మా అత్త అయితే. ఇప్పుడు ఆ పంచాయతీ ఏదో మనమైతే తేల్చేసుకుందాం. చేసుకుందాం పదండి, లెట్స్ గో వీడియో. ఏందే ఓ నర్సి, ఏందే ఈడ కూర్చున్నావు? ఏదో పైకిలాడారంటే ఎందుకే? మీకేం పని లేదా? అత్తగోడళ్ళకు ఒకటే పీకిలాడతారు. మీరే ఉన్నట్టు దేశం వల్ల ఒకటే ఏం గొడవనే. నీ గొడవల్ల సాడు ఒకటే గొడవ పడతారు. ఇక వెళ్ళిందమ్మా వ్యవహారానికి. ఇంట్లో ఏడు పని ఆడేసి ఇంకా వెళ్ళింది వ్యవహారాలు చేసి. ఇంత సాయి సుక్క పోయి ఇంత సల సుక్క పోయి నా పానం అవుతుంది అంటది. బంకర్ వచ్చిన దానికి ఎంత చెప్పినా బుద్ధి రాపాయ. ఏందే సప్పుడు చేయవు? ఇడ కూర్చున్నావేందే? ఈ అరిగెక్కినవేందే? సప్పుడు చేయవు? నేను వదులుతుంటే వినిపిస్తలేదా? ఏం చేయను బక్కక్క, అది నన్ను వండనిస్తలేదు, నన్ను ఉండనిస్తలేదు, ఇంట్లో బువ్వ తిననిస్తలేదు, నీళ్ళు తాగనిస్తలేదు. ఒకటే పంచాయతీ పెట్టుకుంటుంది. ఇక నేనేం చేయను నక్క? నేనేం సంపాదలేదంట, నేనేం చేయలేదంట, ఏం పెట్టలేదంట. నేను చిన్న కొడుకునే చూస్తానంట, పెద్ద కొడుకును చూడనంట. ఇక దాని మాటలతో నా వల్ల అయితే లేదక్క. నేనేనన్నా పోయి సావనన్న వస్తా, బతకనన్న బతుకుతాయి. ఇక అని ఆ ఇంట్లోకైతే పోనక్క, నా వల్ల అయితే లేదు దాని మాటలతోని. అయ్యో, చిన్న కొడుకేంది పెద్ద కొడుకేంది? కడుపున పుట్టిన వాళ్ళందరూ ఒకటేనాయే? నన్ను సర్తి బాగాలేకుంటే వాడిని కంట కనిపెడతాం. అందరి కడిపేనాయే. ఇంకా చూడకుంటే ఎట పోతాడే? మీరు పంచాయతీ పెట్టుకుని బజార్ ఎక్కితే పాలెల ముందల ఏం గాను విద్యది పోతుంది. ఎందుకే మీరు గిట పంచాయతీ పెట్టుకుంటారు? ఏందమ్మా ఇక చేసిందంత చేసి ఇంకా బజార్ ఎక్కినావు? ఏం ఎరగనావు లెక్కనే. ఇక బజార్ ఎక్కి ఇక నన్ను బదనాం చేస్తున్నావు. ఇక చేయి ఎంతగానం చేస్తావో చేయి. ఇక నేను కూడా పోతే కానీ నీ కళ్ళలో చల్లగా ఉంటుంది, నీకు నిమ్మలా ఉంటుంది. ఇంకా నా మీద సాడీలు చెప్తున్నావు. ఇక బజార్ ఎక్కినావు, ఇంట్లో తిట్టిన జాలక, ఇంట్లో చేసేది జాలక, ఇక మందికి చూడనేమో అన్నీ ఇంకా మంచిగా నేను చేసిన చేపినా అని అంటే మరి ఎందుకు చేసినావు? వాళ్ళ కోసం చేసినావు, నేను వచ్చినందుకే చేసినావా? నీ కొడుకుల కోసం చేసుకున్నావు. నన్ను పొలో బొగ్గులు అని నా ఎమ్మటి పడతావు. ఇంకెంతగానం పడతావు నా ఎమ్మటి? ఇక చూసినావా బక్కక్క, ఇంకా గిట్ట మాట్లాడబట్టే ఇంట్లో నేను అత్త అంటే గింత గౌరవం లేకుండా అయిపోయా. నేను ఎట్లా ఉన్నానక్క ఇంట్లో? నేను సంపాదకుంటే తాగుతోని పట్టుకొని నేను కన్నా కష్టం చేసి సంపాదిస్తే నేను సంపాదలేదంటది ఇది. ఇక నేనేం చేసినమ్మా? నేను నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నా, నా నెత్తినే పడ్డాయా పేలు? చూస్తున్నావు అంటే ఇంక ఏం చేయను? వాడొకడు తాగుతోడుండే ఇంకా చూడకుంటే ఎట పోతుంది? ఏం చేస్తున్నాడు? తిండి బుక్క తగల పెడుతున్నా, తిండి తింటే ఏమాయే? ఇంకెట్లా చేయాలి? చూసుకుంటే నాకు ఎట్లా ఉండ బుద్ధి అవుతుంది? 24 గంటలు మరి ఆయన్నే చూసుకుంటూ పోతే ఇక మరి నేను ఎక్కడ పోవాలి? నా మగడు ఎక్కడ పోవాలి? నా పిల్లలు ఎక్కడ పోవాలి? మరి నన్ను ఎన్నడన్నా చూడవైతివి? నా మగడిని ఎన్నడు చూడవైతివి? నా పిల్లలు ఎన్నడు దగ్గర తీయవైతివి? మరి మా పిల్లలకు కూడా ఇస్తే 50 రూపాయలు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటారు కదా. 24 గంటలు ఆయనే చూడాలి. మరి నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు? వాళ్ళనే చదివినప్పుడు వాళ్ళే చూస్తారు నిన్ను. మరి నన్ను బదనాం చేసి నన్ను పెట్టలేదు, నన్ను పోయలేదు, నన్ను చేయలేదు అని ఎందుకు అనాలి? నన్ను ఎందుకు బదనాం చేయాలి? నా దగ్గరికి ఎందుకు రావాలి చెప్పు? అరే ఓసారి తోడు ఉండేమో, ఇస్తే ఏమాయనే, చూస్తే ఏమాయనే, గట్ట చేస్తావు లోకలు అర్థం చేసుకోవాలనే. ఇక నువ్వు నీ మూడు కష్టం చేసుకుంటుండు, వాడు తాగుతోడేమని ఇక 100 రూపాయలు ఇస్తుండేమో. ఇంకేం చేస్తుంది? కన్న పొట్టాయే. గట్ట చేస్తారు ఎందుకే మీరు? ఇక మీరందరూ నాకే చెప్పబడుతుంది. ఇక నేను ఒక్కదాన్నే అయిపోయిన అలవరాన్ని, అందరు మంచోళ్ళు అయిపోయారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్న చెడు ఇంట్లో చేటు. నా సందాల నేను పోతే నిమ్మలా ఉంటుంది నీకు. పోరాదే రవిదానా, ఎవరొద్దన్నారే నిన్ను? పోరాదే నీ ఇంటికి. ఇప్పుడు తప్పిందానా, ఊకలేదానా? నా ఇంటికి వచ్చి 4 మెతుకులు తిని ఎందుకే నన్ను మాటలు అంటావు? నన్ను మాటలు అనే అంత అధికారం ఉన్నదే నీకు? అధికారం తప్పిందానా? ఇంకా చూసినావా ఇంకెంత మాటలు అనబట్టిందో? నేను అధికారం తప్పిందానంట. మరి అధికారం తప్పిందానైతే ఎందుకు తెచ్చుకున్నావమ్మ వచ్చి? మరి ఎందుకు వచ్చినావమ్మా మా కాడికి? మరి ఎందుకు వచ్చినావమ్మా మేము అధికారం తప్పిన వాళ్ళం అయితే? ఆయన తెలవదమ్మా అధికారం తప్పిన వాళ్ళని. కళ్ళు కాకలు ఎత్తుకపోయినాయి, నీ కళ్ళు ఏమైనా గద్దలు ఎత్తుకపోయినాయా? మేము కనిపించలేదా? మా ఇంటికాడ బువ్వ ఉన్నది, మా ఇంటికాడ బువ్వ లేదా? ఏం లేదా? మీ ఇంటికి వచ్చిన కాంచి ఇక బువ్వ తినబడుతుంది. నేను ఈట మాట్లాడితే బాగానే ఉందా బక్కక్క? ఇంకా చెప్పు మరి. నేనంటేనేమో మరి అన్నారు అని అంటారు. మరి ఇట మాట్లాడితే బాగానే ఉందా? మరి మా ఇంటికాడ బువ్వ లేదంట. మరి ఏమేనా బస్తాలు బస్తాలు పంపించేది మా ఇంటికాడికి? ఓ అమ్మా ఏంది బజార్ ఎక్కి భయం లేకుండా జావడం చేస్తురు? ఏం జావడం? అత్తగోడాలంటే ఏదో ఒక మాట అనుకొని ఇంట్లో ఉండక ఏమో బజార్ ఎక్కిరు. ఇంట్లో కోరి బాగానే ఊరుగా నోరు ఇద్దరు లెస చేస్తురు. పెద్ద ఒక మాట అంటే ఏం పోయిందమ్మా? మాట మొత్తుకుంటున్నావు నీ నోరు. అంతగానే ఏం తెచ్చినావమ్మా? తెచ్చి వాళ్ళకి ఇచ్చినావమ్మా? ఎత్తున మొత్తుకుంటున్నావు? భయం లేదా? బజార్ ఎక్కి పంచాయతీలు చేస్తురు. పెద్ద ఓ మాట అంటే అంటది ఊకోరాదు. ఏం పోయింది నీ సొమ్ము అట్ట మొత్తుకుంటున్నావు? అయ్యో కొడక, పెద్ద అన్నారు కొడక, నన్ను అనరాని మాటలు అంటుర్రు. నాకైతే బతికేదే
వద్దురా నీ పిల్లల్ని తీసుకొచ్చుకొని నీ వల్ల సంసారం చేస్తే నాకు ఓటితో ఒక్క మాట లేకుండా ఉండేది. యువతి ఆడ ఉండవంటే ఆడ ఉండేది. దానికో బుక్ వేస్తున్నానని ఇది నన్ను మాటలు అంటుంది. ఏం చేయను కొడుక మరి చూసుకుంటే నా కడుపు నేను పోగొట్టుకుంటున్నా. లంగో దొంగో నా కడుపులో వేసుకుంటా. దీనికి ఏమైతుంది? దీన్ని ఏం తక్కువ చేసినా నేనేం ఏమన్నా దీని భూ ఏమన్నా నా కూర ఏమన్నా ఇదేం చేస్తుందని అన్ననా నేను? ఇదేం చేసుకుంటుందో నాకు తెలియదు. భూ ఏమంటినా నా ముసలోని బట్టలు ఉతికేమంటినా నా బట్ట ఉతికేమంటినా దీని సందాల ఇది పని చేసుకొని రింగరంగా రింగరింగా చేసుకొని పోతునే. ఇక నిన్ను దీని ఏమన్నా అంటినా చేసినా నా దేశం బాగాలేదు. ఈడు మంచిగా ఉంటే అందరు ఒక దగ్గర ఉంటే నాకింత ఎత్తలో రోజు ఎదురు అది చేయనని నువ్వు ఇంత కసుకుతలేవా కంకర్రాయి ఒకటి ఉంటివి. ఇక మళ్ళీ మాటలు ఎందుకు మీదంగా కొడుక చెప్పు. నేనే తప్పు చేసినాను కొడుక ఈ ఊళ్ళో చెప్పు. కాదమ్మా వాడు తాగుబోతాడేనా? మరి తాగుబోతుంది చంపుకుంటావా? చూడొద్దా? ఒక గంట చూడాలి. ఏం చేస్తాం మరి? వాడు మాంతలేడా? ఒక మాట చూస్తే ఏం బాయ్ నీ సొమ్ము? నువ్వు ఆమెను ఎందుకు మాటలు అంటున్నావు? పెద్ద చిన్న అంటే మర్యాద లేకుండా అయిపోయింది ఈ పొద్దు ఆడోళ్ళకి. మా కాలం వల్ల ఇట్లా బయటికి వెళ్ళి నోరు చేసేటోళ్ళు లేరు. ఏంది బజారెక్కి బావల ముందల మరుదుల ముందల భయం లేకుండా పంచాయతీలు ఏంది మీది? అందరు నాకే చెప్పబడుతుంది. ఇప్పుడు నేనే అయిపోయిన అలవరదాన్ని. ఈడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే. నేను ఇప్పుడు మరి వాళ్ళకి పెడుతుంది ఆయనకు పెడుతుంది. ఆ ముద్దుల గారాలకు కొడుకుకు పెట్టుకుంటుంది. మరి నన్ను ఎందుకు బదనాం చేస్తుంది? నేనేమంటున్నా? అవును మరి నేనేం పెట్టను చేయను. నాకేమైనా చేస్తుందా? నా పిల్లలు ఏమైనా చూస్తుందా? ఆయన పిల్లలు చూస్తుంది, ఆయన చూస్తుంది, ఆయన పంటే బట్టలు ఉతికేస్తుంది. నా మొగని బట్టలు ఏమైనా ఉతికేస్తుందా? మరి నన్ను బదనాం చేయాలి? భూ వేయలేదు, నీళ్ళు వేయలేదు, షాయి వేయలేదు, చల్ల వేయలేదు అని నన్ను కనాలి. నేను పొద్దుగులు పోయి శలకలు పోయి నా బాధ ఏదో నేను పడుతున్నా. మరి నన్ను బదనాం చేయాలి. నన్ను బదనాం చేస్తే బాగానే ఉంటుంది. అయితే మీరు చెప్పు మరి. ఓ పిల్ల ఏంది బజార్ ఎక్కి అట మొత్తుకుంటారు? ఇల్లు లేదా అని ఇంట్లో పోయి మాట్లాడుకోరాదే. పాలోళ్ళు పొలం కాడ పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు. పంచాయతీ ఏం పోతుంది? నీ ఆస్తులు పాస్తులు ఓ మాట అంటే ఏం పోతుంది? అట మొత్తుకుంటారు. ఈ కాలం కోడళ్ళకే భయపడే కాలం వచ్చింది. ఏమే అత్తలు జరసే ఒక మాట అని గులిగా అదే ఊపుకుంటారు. ఊపుకుంటే ఏమైతుంది? ఒకటే మొత్తుకొని బజార్ ఎక్కి ఒకటే రసరస చేస్తారు. ఇగో నువ్వు మాట్లాడితే నాకు మస్తు మంటలేస్తుంది. మళ్ళీ ఏమనుకుంటున్నావు? ఏమైందో ఏం జరిగిందో ఏం తెలియకుండా అందరు వచ్చి నన్నే అనకురు. ఏందో అని పెద్దోళ్ళని మర్యాద ఇస్తున్నా. మర్యాద ఇచ్చిన కొద్దీ ఉంచుకోరి. ఏం జరిగింది ఇంట్లో ఏం చేసేది అందరు చూస్తూనే ఎవరు కదమ్మా. మళ్ళీ నన్ను వచ్చి మాటలు అంటారేంది? నేను అంత అలక కొడుతున్నానా? ఎందుకంటే మోగనికి లంగ పాస్ దొంగ పాస్ అయినా నేను ఇంట్లో వాడు చేస్తున్నందుకు మీకు అలసి అయిపోయినా కాదు. అర్థంగా అది కూడా దన్నట్టు ముట్టి మీద ఒక్క తను దాన్ని నేను కూడా పోదును కదా అయిపోతుండే. లేకపోతే ఇవాళ నన్ను ఎవరు ఒక మాట అనపోదురు. నా కష్టం నేను చేసుకొని బతుకుంటే నన్ను తిడతారు ఎందుకు? నన్ను అంటే నేనెందుకు పడతా? నిన్నెవరేమంటుర్రే? ఇంట్లో మాట్లాడుకోరి బయట బజార్లు ఎందుకని అంటున్నావు? నిన్ను తిడుతున్నావే అమ్మా చెప్పు. ఏమన్నుంటే అత్తగోడలు ఇంట్లో మాట్లాడుకోవాలి. బయటకి ఎక్కి పంచాయతీ చేసుకున్నంత అవసరమే ఉందే చెప్పు. ఇజ్జత్ పోతుంది. పాలోళ్ళ ముందల చిన్నోళ్ళ ముందల పెద్దోళ్ళ ముందల 24 గంటలు కొట్లాడితే వీళ్ళు అది ఇది అంటారు. అవసరమా చెప్పు? అదే అడుగుకుంటుందక్క. అది ధనమ్మగారి ఇంటి కాంచి ఆస్తి తెస్తే నేను మొత్తం కరగబెట్టి నేను వేసుకుంటుంది. మెడ మీద వేసుకొని తిరుగుతుంది. నేను రాయకొచ్చారు అదే అడుగుకుంటుంది. రవిడి అది రవిడి గివి దాని ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడు. నీ సంగతి ఏమవుతుందో చూడు. అత్తవని కూడా చూడండి. నేను మంచిగా ఉంటే మంచిదాన్ని. నా జోలికి ఎవరు రావద్దు. నేను ఎవరి జోలి ఓను ఊకేనే. ఏం చేస్తున్నావో నాకు తెలుసు. ఇంట్లో వాళ్ళకేం తెలుసు? చెప్తా మీ సంగతి. అందరిని పిలుసు మా వాళ్ళని కూడా పిలిచినాక మీ సంగతి ఏందో చెప్తా. నేను నన్ను అంటుంటే ఊకే నేను పడనిక గతి లేదని అనుకుంటున్నావా? నాకు ఎవరు లేరు వెనక ముందు లేరు అనుకుంటున్నావా? ఊకోరు అదే పంచాయతీ వచ్చిందంటే పోనీయరు. గల్ల నీ నోరుల సాడబోయా నీ అబ్బ ముక్కుల తొక్కు ఊకో. ఇక ఏదో అత్త 4 మాటలు అన్నదు. కాసేపు ఊకుంటే అయిపోయే సందాలాలు. మళ్ళీ పోయిందంటే ఒక్కింటనే ముఖం చూసుకుంటా. ఎందుకే అత్త అంటే అట్లా చేస్తారు మీరు? అత్త అంటే అత్త లెక్కనే ఉండాలి. నన్ను కూడా చూడాలి. తీసుకురావద్దు అటువంటి అప్పుడు. ఒక్క కొడుకునే చూసుకుంటూ ఉండాలి. ఇంకో కొడుకును ఊరు మీద దేవుని కోడి లెక్క వదిలేయాలి. తీసుకొచ్చి వాళ్ళనో తీరుగా వీళ్ళనో తీరుగా చూస్తే నాకు మండదా చెప్పురి? ఇప్పుడు అది కాదు. నేనంతా మా వాళ్ళని పిలిపించి పంచాయతీ పెడతా. నేను రవిడి దాని ఎట్టనో మా గతి లేక ఎట్టనో మరి మా ఇంటి కాడ బువ్వలు ఎక్కువ ఎన్ని బియ్యం బస్తాలు వేసిందో మా వాళ్ళని పిలిచినాకనే పంచాయతీ చేసినాకే సంసారం. తర్వాతనే సంసారం చేస్తాను. నేను ఎందుకు ఊకుంటా? నేను చేస్తా లేస్తా 24 గంటలు నా పెళ్ళి అయిన కాంచైనా నేనే ఊచి చల్లాలి. ఆ దోసాన్ని బంతది ఈ దోసాన్ని బంతది దేనికోసం? అవసరమా నాకు చెప్పు? అవునే నువ్వు బాగానే చేస్తావు. నిన్నెవ్వరేమనరు ఊకోవే. ఇంకా ఆమె ఏదో ఉండి ఆ కొడుకు తాగుతాడైనా బాధలో ఒక మాట అన్నదేమో. నువ్వు బాగానే చేస్తావు ఊకోవే. ఎందుకు మొత్తుకుంటున్నావు? ఊకునేది లేదు ఏం లేదక్క. మా వాళ్ళని పిలిచాలి పంచాయతీ పెట్టాలి. మా ఇంటికాడ
బియ్యం బస్తాలు ఎన్ని వేసిందో చూడాలి. నేను గతి లేకుంటే మరి ఇంటికి ఎందుకు తెచ్చుకుంది చెప్పు? గతి లేకుంటే నేను ఉత్తగానే వచ్చినా, మరి ఏం తేలేదా? నమ్మవానికి నేనేం తేలేదా? ఉత్తగానే ఎందుకు చేసుకుందేమో మరి. ఇవో మా చుట్టమా, మా బక్కమా, మా నాయన చెల్లెలా, మా నాయన వంకామా, మా రక్త సంబంధమా? ఎందుకు చెప్పు? నేను ఊకోనంటే ఊకోను. నన్ను ఇంతగానం తిరిగి నన్ను బజారు లేచి నన్ను బజారు ఎక్కించేది ఎందుకు? నేనేం చేసిన చెప్పు? ఊకునేదేది ఏం లేదు. పంచాయతీ పెట్టాలి, కుదరాలి, అప్పుడే సంసారం. పిలిచారాదు బొమ్మ, నీ వాళ్ళు పిలిస్తే నాకేమైనా భయం అవుతున్నావే? నీ ఇంటికాంచి నా ఇంటికాడ ఏమైనా వేసినావే? నా మొగని పట్టుకొని నేను కన్నా కష్టం చేసుకొని సంపాదించుకున్నానే. నా అత్తమ్మ వచ్చిన సొమ్ము ఏం లేదే, వీళ్ళందరికీ తెలియదానే?